Good morning, students. I am Surakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajahmundry. Now we are discussing topic is the third BSc 6th semester syllabus, elective paper, plant tissue culture and its biotechnological applications. In that fifth unit is the we are already discussed in the last two classes what is the biotechnological applications, genetic engineering applications and transgenic plants. Two types of transgenic plants are discussed in last class: insecticidal resistant transgenic plant BT cotton and herbicidal resistant plant Roundup Ready soybean. Now we are discussing about the improved agronomic traits. Okay. The characters are improved. In that category we are discussing the flavor saver tomato. This is the tomato category. That is the flavor saver tomato is the genetically modified tomato. It was commercially grown, genetically engineered food to be granted a license for human consumption. It was produced by Californian company, submitted to the US Food and Drug Administration in 1992. మన లాస్ట్ క్లాసుల్లో అయితే జెనెటిక్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్ చెప్పుకున్నాం. దాని తర్వాత ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ కేటగిరీ లోపల మనం రెండు రకాల మొక్కల గురించి, అంటే కీటకనాశకాలకు సంబంధించినటువంటి మొక్కల కేటగిరీ లోపలనేమో బీటీ కాటన్ అని చెప్పేసి, అదే హెర్బిసైడ్ రెసిస్టెన్స్ కలుపు మొక్కల నివారణకు సంబంధించినటువంటి వెరైటీ లోపలేమో రౌండప్ రెడీ సోయాబీన్ వెరైటీ గురించి. ఇప్పుడైతే అగ్రోనమిక్ క్యారెక్టర్స్, కొన్ని లక్షణాలని ఇంప్రూవ్ చేసినటువంటి వెరైటీస్ గురించి డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఫ్లేవర్ సోవర్ టొమాటో అనేటటువంటి ఒక రకం ఉంది. దట్ ఈజ్ ఆల్సో జెనెటికల్లీ మోడిఫైడ్, అంటే జన్యుపరంగా మార్పు చెందించినటువంటి టొమాటో అన్నమాట. ఇన్ దట్ వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్, ఏంటి మార్పు చెందించినటువంటిది? Through genetic engineering to slow down the ripening process of the tomato and thus prevent it from softening while still allowing the tomato to retain its natural color and flavor. What happening here? అంటే టొమాటోస్ అనేటటువంటి తొందరగా పండకుండా, అంటే డిలే దే రైపెనింగ్ ప్రాసెస్. ద ప్రాసెస్ ఇస్ go to slow motionly. The ripening process is very slow. At the same time preventing the softening. అంతే కదా, పండితేనే సాఫ్ట్నెస్ వస్తుంది, అది స్లోగా వెళ్తుంది కాబట్టి రైపెనింగ్ ప్రాసెస్ అనేటటువంటిది, సాఫ్ట్నింగ్ అనేటటువంటిది కూడా తొందరగా ఏర్పడదు. కాబట్టి మనకి మళ్ళీ ఏంటి, అందులో ఉండేటటువంటి టొమాటో ఫ్రూట్కి ఉండేటటువంటి కలర్ కానీ ఫ్లేవర్లో కానీ ఎలాంటి మార్పు లేకుండా, అంతే కదా, స్పీడ్గా పండినా స్లోగా పండినా దాంట్లో రుచి పరంగా కానీ కలర్ పరంగా కానీ ఎలాంటి వేరియేషన్ ఉండకూడదు అన్నమాట. అంటే వీ కెన్ స్టేబుల్ దట్ క్యారెక్టర్, దాన్ని మెయింటైన్ చేస్తూ డిలే ద ప్రాసెస్. దట్ ఈస్ ద బేసిక్ ఇంప్రూవ్మెంట్ అన్నమాట ఇక్కడ. ద టొమాటో వాజ్ మేడ్ మోర్ రెసిస్టెంట్ టు ద rotting by adding an antisense gene which interferes with the production of the enzyme polygalactonurage. అంటే మనకి ఇక్కడ ఈ పాలిగలాక్టోన్యూరేజ్ అనేటటువంటి ఎంజైమ్ యొక్క యాక్టివిటీ వలన మనకి ఏమవుతుందంటే సెల్ వాల్ అనేటటువంటిది
డిగ్రేడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. డిగ్రేడ్ అవ్వడం ద్వారా మనకి ఫ్రూట్ అనేటటువంటిది సాఫ్ట్నెస్ వస్తూ ఉంటుంది. అందువల్ల దాన్ని స్లో డౌన్ చేస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ యాంటీసెన్స్ జీన్ సహాయంతో. The enzyme normally degrades pectin in the cell walls and results in the softening of the fruit, which makes them more susceptible to being damaged by fungal infection. అంటే ఎంత తొందరగా సాఫ్ట్నెస్ వచ్చేస్తే అంత తొందరగా మనకి ఇన్ఫెక్షన్ వచ్చేటటువంటి చాయిస్ ఉంటుంది. అంటే టొమాటోస్ తొందరగా పాడైపోతాయి అన్నమాట. అంటే తొందరగా పండిపోతే తొందరగా పాడైపోతాయి. డిలే అవుతే ప్రాసెస్ అనేటటువంటిది తొందరగా పాడవకుండా ఉండడం కోసం. వాట్ ఈస్ ద బయోకెమికల్ చేంజెస్ డ్యూరింగ్ టొమాటో రైఫనింగ్? అంటే టొమాటో పండు పండేటప్పుడు జరిగేటటువంటి మార్పులు ఏంటి? ఫ్రూట్ రైఫనింగ్ ఈజ్ an active process. It is characterized by increased respiration accompanied by the rapid increase ethylene synthesis. ఇక్కడ మనకి ఇథిలిన్ గ్యాస్ దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద రైఫనింగ్ ప్రాసెస్. అవునా? మనకి ఇథిలిన్ గ్యాస్ ఏమవుతుంది? ఇథిలిన్ గ్యాస్ వల్ల మనకి రైఫనింగ్ పండడం అనేటటువంటిది జరుగుతుంది. పండడానికి కారణం ఏంటి? యాజ్ ద క్లోరోఫిల్ గెట్స్ డిగ్రేడెడ్ ద గ్రీన్ కలర్ ఆఫ్ ది ఫ్రూట్ డిసపియర్స్ అండ్ ఏ రెడ్ పిగ్మెంట్ లైకోపిన్ ఈజ్ సింథసైజ్డ్. ఇథిలిన్ సింథసిస్ జరిగినప్పుడు మనకి క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేటటువంటిది డిగ్రేడ్ అయిపోతుంది. అంటే గ్రీన్ కలర్ పిగ్మెంట్ అనేటటువంటిది తగ్గిపోయి, అంటే మనకి గ్రీన్ కలర్ టొమాటో కాస్త రెడ్ కలర్లోకి మారుతుంది కదా, దానికి సంబంధించిన ప్రాసెస్ అన్నమాట. అంటే డిసపియర్ ద గ్రీన్ కలర్ అంటే ఇట్ మీన్స్ క్లోరోఫిల్ పిగ్మెంట్ ఈజ్ అండర్గో ద డిగ్రేడింగ్ అండ్ అపియర్స్ ద రెడ్ కలర్ పిగ్మెంట్. వాట్ హ్యాపెనింగ్ దేర్? లైకోపీన్ ఈజ్ సింథసైజ్డ్. అంటే ఇథిలిన్ గ్యాస్ ప్రొడ్యూస్ అయినప్పుడు మనకి గ్రీన్ కలర్ పిగ్మెంట్ అనేటటువంటిది డిసపియర్ అయిపోయి రెడ్ కలర్ పిగ్మెంట్ అనేటటువంటిది ఫార్మేషన్ జరుగుతుంది. ఆ రెడ్ కలర్ పిగ్మెంట్ని ఫార్మేషన్ చేసేటటువంటిది ఎవరంటే లైకోపిన్ పిగ్మెంట్. దాన్ని ఫైటోయిన్ సింథేజ్ అనేటటువంటి ఎంజైమ్ వల్ల వస్తుంది మనకి. ఇక్కడ 3 ఎంజైమ్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి మనకి ప్రాసెస్ జరగడానికి. ఇథిలిన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేసేటటువంటిది, అలాగే సెల్ వాల్ డిగ్రేడ్ చేసేటటువంటిది అంటే క్లోరోఫిల్ పిగ్మెంట్ని, అలాగే ప్రొడక్షన్ ఆఫ్ ద లైకోపిన్. 3 క్యారెక్టర్స్ అనేటటువంటివి కావాల్సి వస్తుంది మనకి. The fruit gets softened as a result of the activity of the cell wall degrading enzymes, namely polygalactonuria and pectin methyl esterase. The phytohormone ethylene production is intimately linked to fruit ripening, as it triggers the ripening process of fruit. Addition of exogenous ethylene promotes the fruit ripening, while inhibition of the ethylene biosynthesis drastically reduces the ripening. అంటే దీని అంతటికి మూల కారణం ఎవరు? ఇథిలిన్ గ్యాస్. ఆ ఇథిలిన్ గ్యాస్ ప్రొడక్షన్ని స్లో చేయగలిగితే, అంటే ఇన్హిబిట్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఫ్రూట్ రైపనింగ్ అనేటటువంటిది స్లో డౌన్ అవుతుంది. అంటే అది ఇథిలిన్ గ్యాస్ ప్రొడక్షన్ జరగబట్టే పాలిగ్యాలక్టోన్యూరేజ్ అనేటువంటి ఎంజైమ్ ఏం చేస్తుంది? గ్రీన్ కలర్ పిగ్మెంట్ని కాస్త డిగ్రేడ్ చేస్తుంది. అది డిగ్రేడ్ చేయకపోతే మనకి లైకోపిన్ సింథసిస్ జరగదు. అంటే దట్ ఈస్ ద 3 లింక్డ్ జీన్స్. The breakdown of starch to sugars and accumulation of a large number of secondary products improve the flavor, taste and smell of the fruit. మనకి అంటే టొమాటో లోపల ఉండేటటువంటి స్టార్చ్, ఫోటోసింథసిస్లో ఏర్పడినటువంటి స్టార్చ్ కాస్త షుగర్స్ కింద మారిపోయి ఆ షుగర్స్ అనేటటువంటివి ఎక్కువ సంఖ్య లోపల అక్యుములేషన్ అంటే ఇన్సైడ్ ఆఫ్ ద ఫ్రూట్ జరిగి అవి కాస్త సెకండరీ ప్రొడక్ట్స్ని ఏర్పరచడం వల్ల మనకి ఫ్లేవర్ అనేటటువంటిది, నోటికి రుచి, టేస్ట్ అనేటటువంటిది, అలాగే టేస్ట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా స్మెల్, ఇథిలిన్ గ్యాస్ ప్రొడక్షన్ వల్ల స్మెల్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది.
అంతే కదా, మనం తినేటప్పుడు మంచి వాసన వస్తేనే టేస్ట్గా ఉంటుంది, తినగలుగుతాం. అవి రెండూ లేకపోతే వి డి నాట్ యూజ్ దట్. 3 distinct genes involved in tomato ripening have been isolated and cloned. అంటే ఇక్కడ 3 జీన్స్ అవసరం అవుతున్నాయి కదా, ఆ జీన్స్ ఏంటో చూద్దాం. దట్ 3 జీన్స్ ఆర్ హియర్. PTOM5 అంటే PTOM5 అనేటటువంటిదేమో ఫైటిన్ సింథేజ్, అంటే ఫైటోయిన్ సింథేజ్ అనేటటువంటి ఎంజైమ్. ఇదేం చేస్తుంది, లైకోపిన్ అనేటటువంటి పిగ్మెంట్ని సింథసిస్ చేస్తుంది. ద లైకోపిన్ దట్ గివ్స్ టు రెడ్ కలర్ టు ఫ్రూట్. అలాగే PTOM6 అనేటటువంటి ఒక జీన్ ఉంది, పాలిగ్యులాక్టోన్యూరేజ్ అనేటటువంటి ఎంజైము. వాట్ ఈస్ దిస్ యాక్టివిటీ అన్నప్పుడు డిగ్రేడేషన్ ఆఫ్ సెల్ వాల్, అంటే గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఫ్రూట్ని కాస్త రెడ్ కలర్లోకి వెళ్ళాలంటే ముందు ఆ గ్రీన్ కలర్ డిగ్రేడ్ అవ్వాలి. అందుకోసం అని చెప్పేసి అక్కడ డిగ్రేడేషన్ ఆఫ్ ద సెల్ వాల్, అంటే గట్టిగా ఉన్నటువంటి దాన్ని కాస్త లూజ్నెస్ చేసి సాఫ్ట్నెస్ని క్రియేట్ చేస్తున్నారు. అలాగే PTOM13 అనేటటువంటి ఇంకొక జీను ACC ఆక్సిడేజ్ అనేటటువంటి ఎంజైమ్ యొక్క యాక్టివిటీని, అంటే ఆ ఎంజైమ్ని కోడ్ చేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే ఇథిలిన్ ఫార్మేషన్ చేస్తుంది అనమాట. దట్ ట్రిగ్గర్స్ ద ఫ్రూట్ రైపనింగ్, అంటే మనకు అక్కడ ఫ్రూట్ అనేటటువంటిది పండేలాగా చేస్తుంది అనమాట. అంటే ఇథిలిన్ గ్యాస్ ఏం చేస్తుంది, ఫ్రూట్ రైపనింగ్ చేస్తుంది. ఆ ఫ్రూట్ రైపనింగ్కి కారణమైనటువంటి ఇంకో 2 జీన్స్ ఏంటంటే TOM6, TOM5. TOM6 వల్ల సెల్ వాల్ డిగ్రేడ్ జరుగుతుంది, TOM5 వల్ల లైకోపిన్ పిగ్మెంట్ అనేటటువంటిది సింథసిస్ జరుగుతుంది. ఫైనల్గా ఫ్రూట్ ఫార్మేషన్ అనేటటువంటిది జరుగుతుంది. అంటే ఈ 3 జీన్స్ను ఉపయోగించుకొని హౌ టు ప్రొడ్యూస్ ద ఫ్లేవర్ సేవర్ టొమాటో, అంటే ఈ జీన్స్ లోపల మాడిఫికేషన్ చేయాలి కదా మన వాళ్ళు. మాడిఫికేషన్ చేసి ఎలా ప్రొడ్యూస్ చేస్తారు అంటే ఇన్ ద ల్యాబ్ కండిషన్స్ లోపల మనకి ఫ్లేవర్ సేవర్ టొమాటోని ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తారు అనే దానికి సంబంధించింది. Scientists have been trying to genetically manipulate and delay the fruit ripening process. Almost all the attempts involve antisense RNA approach. అంటే యాంటీసెన్స్ RNA అనేటటువంటి ఒక పద్ధతిని ఉపయోగిస్తారనమాట. ఇందులో సాఫ్టనింగ్ ఆఫ్ ద ఫ్రూట్ ఈజ్ లార్జ్లీ డ్యూ టు డిగ్రేడేషన్ ఆఫ్ ద సెల్ వాల్, అంటే సెల్ వాల్లో ఉండే పెక్టిన్ని డిజాల్వ్ చేయాలి కదా, అంటే డిగ్రేడ్ చేయాలి కదా, బై ద ఎంజైమ్ పాలిగలాక్టిన్యూరేజ్. ద జీన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పాలిగలాక్టిన్యూరేజ్ ద రాటింగ్ ఎంజైమ్, అంటే ఏం చేస్తుంది, రాటింగ్ మీన్స్ పాడు చేయడం. ఇక్కడ అంటే సెల్ వాల్లో ఉండేటటువంటి ఒరిజినల్గా ఉండేటటువంటి పిగ్మెంట్ని అంటే నాశనం చేసేస్తుంది. అలా నాశనం చేసినప్పుడే దట్ కెన్ గివ్ టు ద సాఫ్ట్నెస్, గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నటువంటి వాల్ కాస్త లూజ్గా తయారవుతుంది. హ్యాస్ బీన్ క్లోన్డ్ PTOM6, ద జెనెటిక్ మ్యానిపులేషన్ ఆఫ్ ద పాలిగలాక్టోన్యూరేజ్ బై యాంటిసెన్స్ RNA అప్రోచ్. అంటే మన పాలిగలాక్టోన్యూరేజ్ ఎంజైమ్ని కోడ్ చేయక్కర్లేకుండా యాంటీసెన్స్ రాటింగ్ అనేటటువంటి ప్రక్రియను స్లోగా చేయాలి కాబట్టి యాంటీసెన్స్ RNA అప్రోచ్ తోటి, అంటే ద డెవలప్మెంట్ ఆఫ్ ఫ్లేవర్ సేవర్ టొమాటో అండ్ మెయిన్లీ ఇన్వాల్వ్స్ ద ఫాలోయింగ్ స్టేజెస్. ఫస్ట్ ఐసోలేషన్ ఆఫ్ ద DNA ఫ్రమ్ టొమాటో ప్లాంట్, అంటే టొమాటో ప్లాంట్లో ఉన్నటువంటి DNAని ఐసోలేట్ చేసి ఎన్కోడ్స్ ద ఎంజైమ్ పాలిగలాక్టోన్యూరేజ్, పాలిగలాక్టోన్యూరేజ్ ఎంజైమ్ని ఏర్పరిచేలా చేయాలి. ట్రాన్స్ఫర్ ఆఫ్ పాలిగలాక్టోన్యూరేజ్ జీన్ టు ఏ వెక్టార్ బ్యాక్టీరియా, ఏదో ఒక వెక్టార్ని సెలెక్ట్ చేసుకుని, అంటే మనకి ఏదో వెక్టార్ ఎందుకు, ఇక్కడ ప్లాంట్ సెల్నే సెలెక్ట్ చేసుకుంటాం, అంటే ఏదో ఒక బ్యాక్టీరియాను ఉపయోగించుకుని ఆ బ్యాక్టీరియా ద్వారా అది ప్లాంట్లోనికి వెళ్ళేలా చేయాలన్నమాట. అంటే పాలిగలాక్టోన్యూరేజ్ జీన్ని కాస్త వెక్టార్లోనికి పంపించి దానికి కాంప్లిమెంటరీ సెన్స్ ఉండేటటువంటి DNA మాలిక్యూల్స్ని ప్రిపేర్ చేస్తారు.
Introduction of the complementary DNA into a fresh tomato plant to produce the transgenic plant. దాన్ని మళ్ళీ ట్రాన్స్జెనిక్ ప్లాంట్లోనికి అంటే మనం ఏదైతే ట్రాన్స్జెనిక్ ప్లాంట్ కింద మార్చాలనుకుంటున్నామో అందులోనికి ప్రొడ్యూస్ చేస్తాం. ఇక్కడ డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్లో చూపిస్తున్నాను చూడండి. ఇది టొమాటో ప్లాంట్. దాని నుంచి మనం డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేసాం. ఏంటి, పాలిగెలాక్టిన్యూరేజ్ అనేటటువంటి జీన్ని కోడ్ చేసేటటువంటి డిఎన్ఏ దాన్ని ఐసోలేట్ చేసాం. ఐసోలేట్ చేసి వెక్టార్ సహాయంతో బ్యాక్టీరియాలోనికి పంపించాం. ఈ బ్యాక్టీరియా లోపల కాంప్లిమెంటరీ డిఎన్ఏ అంటే దానికి యాంటీసెన్స్ డిఎన్ఏ ఉంటుంది కదా, ఆ డిఎన్ఏని తీసుకున్నాం. దాని నుంచి మనం కాంప్లిమెంటరీ ఆర్ఎన్ఏని ప్రిపేర్ చేసాం. మనకి డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఉంటుంది కదా, అందులో ఒకటి టెంప్లెట్, రెండు కాంప్లిమెంటరీ. ఆ కాంప్లిమెంటరీ డిఎన్ఏని తీసుకుని మనకి టెంప్లెట్ నుంచి మామూలుగా ఎంఆర్ఎన్ఏ ఏర్పడుతుంది. అలాగే కాంప్లిమెంటరీ నుంచి కూడా ఒక ఎంఆర్ఎన్ఏని ఏర్పరుస్తాం అన్నమాట. అర్థమైందా? కాంప్లిమెంటరీ నుంచి ఒక ఎంఆర్ఎన్ఏని ఏర్పరిచి ఐసోలేట్ చేసుకుంటాం దాన్ని. ఈలోపు ఇక్కడ మనకి డిఎన్ఏలో ఉండే టెంప్లెట్ స్ట్రాండ్ ఏం చేస్తుంది, నార్మల్ ఎంఆర్ఎన్ఏ ఫార్మేషన్ చేస్తుంది. అంటే సెన్స్ ఎంఆర్ఎన్ఏ ఏర్పడింది. టెంప్లెట్ నుంచి వచ్చినటువంటి ఎంఆర్ఎన్ఏ ఇది. అలాగే కాంప్లిమెంటరీ స్ట్రాండ్ నుంచి వచ్చినటువంటి ఎంఆర్ఎన్ఏ ఇది. ఈ రెండు ఎంఆర్ఎన్ఏని హైబ్రిడైజేషన్ చేస్తారు. అంటే ఏంటి, పెయిరింగ్ చేసేస్తున్నారు. జనరల్గా అయితే ఈ పెయిరింగ్ చేయకముందు అయితే అంటే నార్మల్గా ఏమవుతుంది, మనకి టొమాటో ప్లాంట్ వచ్చి దానిలో ఉండేటువంటి డిఎన్ఏ అనేటటువంటిది పాలిగెలాక్టిన్యూరేజ్ అనేటువంటి జీను మనకి పాలిగెలాక్టిన్యూరేజ్ని ఫార్మేషన్ చేస్తుంది. అది కాస్త వెళ్ళి ఫ్రూట్ రైపెనింగ్ ప్రాసెస్ చేస్తుంది. జనరల్గా జరిగేటటువంటి ప్రాసెస్. ఈ ఫ్రూట్ రైపెనింగ్ని తొందరగా పండకుండా స్లో డౌన్ చేయడం కోసం ఈ నార్మల్గా ఉండేటటువంటి సెన్స్ ఎంఆర్ఎన్ఏని కాస్త కాంప్లిమెంటరీ ఎంఆర్ఎన్ఏతో, యాంటీసెన్స్ ఎంఆర్ఎన్ఏతో పేర్ చేసేసారు. పేర్ చేసేటప్పటికి న్యూట్రలైజ్ అయిపోయింది. అందువల్ల నో పాలిగెలాక్టిన్యూరేజ్. పాలిగెలాక్టిన్యూరేజ్ అనేటటువంటిది ఏర్పడలేదు కాబట్టి ఫ్రూట్ రైపెనింగ్ జరగదు. అవునా? అందువల్ల ఈ కాంప్లిమెంటరీ యాంటీసెన్స్ ఆర్ఎన్ఏని కాస్త మన టొమాటో ప్లాంట్లోనికి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. అంటే ఈ టొమాటో ప్లాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు జరిగేటటువంటి ప్రక్రియ ఏంటంటే ఇది సెన్స్ యాంటీసెన్స్ కలిపి న్యూట్రలైజేషన్ జరిగి పాలిగెలాక్టిన్యూరేజ్ అనేటటువంటి ఎంజైమ్ అనేటటువంటిది ఫార్మేషన్ జరగకుండా చేస్తూ ఉంటాయి. అందువల్ల తొందరగా సాఫ్ట్నెస్ అనేటటువంటిది రాదనమాట. దిస్ ఇస్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద ఫ్లేవర్ సేవర్ టొమాటో ప్లాంట్ ప్రాసెస్. ఇదేంటి, యాంటీసెన్స్ అన్నాం కదా, యాంటీసెన్స్ స్ట్రాండ్ ఉపయోగించి చేస్తారని. అంటే న్యూట్రలైజ్ చేయడమే. పేరింగ్ చేసినప్పుడు జీన్ అనేటటువంటిది ప్రోటీన్స్ని కోడ్ చేయదు కదా. జనరల్గా అయితే ఎంఆర్ఎన్ఏ ప్రోటీన్స్ని కోడ్ చేయాలి. ఇక్కడ కోడ్ చేయక్కర్లేకుండా దాన్ని యాంటీసెన్స్ స్ట్రాండ్ తోటి పేర్ చేసి వదిలేశారు. అందువల్ల దే కెనాట్ కోడ్ ద, అంటే ట్రాన్స్క్రిప్షన్ జరిగింది తప్ప ట్రాన్స్లేషన్ జరగలేదు. ట్రాన్స్లేషన్ జరిగి ప్రోటీన్స్ వస్తే మన ఎంజైమ్ యొక్క యాక్టివిటీ జరుగును. ఇక్కడ న్యూట్రలైజేషన్ చేసేటప్పటికి మనకి ప్రోటీన్ సింథసిస్ జరగలేదు. అందువల్ల ఫ్రూట్ రైపెనింగ్ అనేటటువంటిది జరగడానికి చాయిస్ తక్కువ అవుతుంది అనమాట. నెక్స్ట్, మెకానిజం ఆఫ్ పీజీ యాంటీసెన్స్ ఆర్ఎన్ఏ అప్రోచ్. ఇన్ ద నార్మల్ టొమాటో ప్లాంట్, polygalactonurate genes codes a normal mRNA that produces the enzyme polygalactonurage that is actively involved in the fruit ripening. The complementary DNA of PG encodes for antisense mRNA, which is complementary to normal mRNA. The hybridization between the sense and antisense mRNA renders the sense mRNA ineffective. Consequently, no polygalactonurase is produced. Hence, fruit ripening is delayed. This is the concept ఇక్కడ. దీన్ని ప్రిపేర్ చేసేటప్పుడు అంటే ఈ 3 జీన్స్ని ఐసోలేట్ చేసి పెట్టాలి కదా. అంటే ఏ విధంగా జరుగుతుంది, అంటే ఇథిలీన్ గ్యాస్ ప్రొడక్షన్ అనేటటువంటిది ఏ విధంగా జరుగుతుంది అంటే ఇథిలీన్ గ్యాస్ ప్రొడక్షన్ జరిగితేనే మనకి పాలిగెలాక్టిన్యూరేజ్ అనేటటువంటిది యాక్టివేట్ అవుతూ ఉంటుంది కదా.
How to stop the ethylene? It has been clearly established that the ethylene plays a key role in the ripening of fruits. The biosynthesis of pathway of ethylene. Ethylene is synthesized from S-adenosyl methionine via the formation of an intermediate, namely 1-aminocyclopropane, 1-carboxylic acid, that is the ACC. అంటే ఎమినో ఎసైల్ ప్రోపైన్ 1-carboxylic acid. This is catalyzed by the enzyme ACC synthase. అంటే మనకి ఇథిలిన్ గ్యాస్ ప్రొడక్షన్కి ఉపయోగపడేటటువంటి ఎంజైమ్, అదే TOM13 జీన్. The next step is the conversion of the ACC to ethylene by ACC oxidase. Different strategies have been developed to block ethylene biosynthesis. అంటే మన ఇథిలిన్ ప్రొడక్షన్ని బ్లాక్ చేయడం ద్వారా ఫ్రూట్ రైఫనింగ్ని మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. హౌ? యాంటీసెన్స్ జీన్ ఆఫ్ ACC oxidase. Transgenic plants with antisense gene of ACC oxidase have been developed. In these plants, production of ethylene was reduced by about 97% with a significantly in fruit ripening. అంటే మనం ఇథిలిన్ గ్యాస్ ప్రొడక్షన్ అవ్వకుండా ఇథిలిన్ జీన్ ఉంది కదా ACC ఆక్సిడేజ్, దాన్ని కోడ్ చేసేటటువంటి mRNAని న్యూట్రలైజ్ చేయడం అన్నమాట. ఇక్కడ మనం కూడా ఆటోమేటిక్గా మనకి ప్రొడక్షన్ రేట్ తగ్గిపోతుంది. లేదా యాంటీసెన్స్ జీన్ ఆఫ్ ACC సింథేజ్. ఇథిలిన్ బయోసింథసిస్ వాజ్ ఇన్హిబిటెడ్ టు an extent of 99.5% by inserting in antisense gene of ACC synthase, and tomato ripening was markedly delayed. అసలు ఇన్హిబిషన్ ఆఫ్ ద ఇథిలిన్ బయోసింథసిస్, ఇథిలిన్ అనేటటువంటిది ప్రొడక్షన్ జరగకుండానే ఆపేయడం. లేదా ఇన్సర్షన్ ఆఫ్ ACC deaminase gene. ACC deaminase is a bacterial enzyme. It acts on ACC, and consequently the substrate availability for the ethylene biosynthesis is the reduced. The bacterial gene encoding the ACC deaminase has been transferred and expressed in tomato plants. These transgenic plants inhibited about 90% of the ethylene biosynthesis. The fruit ripening was delayed by about 6 weeks. 6 వారాలు పడుతుందంట ఫ్రూట్ రైపనింగ్ జరపడానికి. అంటే మనం ఇథిలిన్ ప్రొడక్షన్ని స్టాప్ చేయడం ఏదో ఒక స్టేజ్ల దగ్గర ఈ 3 పద్ధతుల లోపల. అంటే ఫస్ట్ ఏమో అసలు ACC సింథేజ్ అనేటటువంటి ఎంజైమ్ కోడ్ చేయకుండా స్టాప్ చేయడం. లేదా రెండో మెథడ్ లోపలైతే అసలు మనకి ఇథిలిన్ సింథసిస్ అనేటటువంటి ప్రొడక్షన్ జరగకుండానే టోటల్గా ఆపేయడం. ఫస్ట్ అయితే ఎంజైమ్ రాకుండా, రెండోదేమో ఇథిలిన్ అనేటటువంటిది ప్రొడక్షన్ చేయకుండా ఆపేయడం. అంటే ఆక్సిడేజ్ ఎంజైమ్ని ఆపేసినా ఆగిపోతుంది. అలా కాకుండా మన బ్యాక్టీరియాలో దొరికేటటువంటి ఇంకొక ఎంజైమ్ని ACC deaminase అనేటటువంటి జీన్స్ని మన ప్లాంట్ లోపలికి ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా దట్ కెన్ ఆల్సో ఎక్స్ప్రెస్, ఆ క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ అయ్యి టోటల్గా ఫ్రూట్ రైపనింగ్ని డిలే చేసేస్తుంది అన్నమాట. అంటే మనకి మిథియోనిన్ అనేటటువంటిది ఇక్కడ S-adenosyl methionine కింద ఫార్మేషన్ జరుగుతుంది. ACC సింథేజ్ యొక్క ఎఫెక్ట్ వలన మనకి 1-aminocyclopropane 1-carboxylic acid ACC అనేటటువంటిది ఏర్పడుతుంది. అంటే ఇది ఏర్పడకుండా కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. అంటే ఇది ఏర్పడితేనే కదా ACC ఆక్సిడేజ్ అనేటటువంటిది యాక్టివిటీ చేస్తుంది. లేదా ACC ఆక్సిడేజ్ని స్టాప్ చేయడం, దీని యొక్క యాక్టివిటీని కొలాప్స్ చేయడం అన్నమాట. అంటే దీని యాక్టివిటీని ఆఫ్ చేసిన, ఈ కాంపౌండ్ ఫార్మేషన్ జరగకుండా ఆపేసిన ఇథిలిన్ ప్రొడక్షన్ అనేటటువంటిది జరగదు మనకి. అంటే ఇక్కడ ఆస్కార్బిక్ యాసిడ్ డీహైడ్రేట్ ఆస్కార్బిక్ యాసిడ్ కింద మారి మనకి ఇథిలిన్ అనేటటువంటిది ఫార్మేషన్ జరుగుతుంది.
అంటే ఈ ప్రాసెస్ని మనం కంట్రోల్ చేయగలగాలి. అంటే ఇక్కడ ఏసీసీ సింథేజ్ని, ఏసీసీ ఆక్సిడేజ్ని కంట్రోల్ చేయగలిగితే ఈ ఎంజైమ్స్ని మనకి ఇథిలిన్ గ్యాస్ అనేటటువంటిది ఫార్మేషన్ జరగదు. వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద ఫ్లేవర్ సేవర్ టొమాటో? The genetic manipulation of the fruit ripening has become an important commercial aspect in plant genetic engineering. Delaying in fruit ripening has many advantages. It extends the shelf life, keep the quality of the fruit intact. అంటే మనం ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేవాళ్ళం కాబట్టి అది మనకి క్వాలిటీతో ఉంటేనే, అంతే కదా. అంటే ఏంటి ఇక్కడ ఫ్రూట్ అనేటటువంటిది డిలేగా అంటే తొందరగా పండకుండా ఉండడం, అంటే మనం మార్కెటింగ్ చేసుకునేటప్పుడు కష్టం అవుతుంది కాబట్టి. అలాగే దాని యొక్క టేస్ట్, కలరు అంటే ఇదే కదా క్వాలిటీని డిసైడ్ చేసేటటువంటిది. యాస్టీస్గా ఉంటుంది ప్రాబ్లం లేకుండా. అలాగే లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ బికమ్స్ ఈజీ వితౌట్ డ్యామేజ్ టు ఫ్రూట్. అంటే తొందరగా పండవు కాబట్టి ఎక్కువ దూరం కూడా ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. స్లో రైపెనింగ్ ఇంప్రూవ్స్ ద ఫ్లేవర్. నెమ్మదిగా పండడం వల్ల దాని యొక్క ఫ్లేవర్, టేస్ట్ అనేటటువంటిది ఇంక్రీజ్ అవుతుందంట ఈ ఫ్లేవర్ సేవర్ టొమాటో లోపల. అంటే తొందరగా పండడం వల్ల టేస్ట్ రాదు, స్లోగా పండితేనే టేస్టీగా ఉంటుంది. బట్ సమ్ ఆఫ్ లిమిటేషన్స్ ఆర్ హియర్. ట్రాన్స్జెనిక్ టొమాటోస్ కుడ్ నాట్ బి గ్రోన్ ప్రాపర్లీ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ వరల్డ్. అంటే మనకి అన్ని రకాల ప్రాంతాల్లోనూ ఈ టొమాటోస్, ట్రాన్స్జెనిక్ టొమాటోస్ అనేటటువంటి పెరగబడ్డ మొక్కలు. ద ఈల్డ్ ఆఫ్ టొమాటోస్ వాజ్ లో. అంటే ఫ్రూటింగ్ బాడీస్ చాలా తక్కువగా వస్తాయన్నమాట. ద కాస్ట్ ఆఫ్ ఫ్లేవర్ సేవర్ వాజ్ హై. అంటే విత్తనాల యొక్క కాస్ట్ కూడా మనకి ఎక్కువగా ఉంటుంది. కాస్ట్ ఎక్కువ, తొందరగా ఎక్కువ సంఖ్యలో ఫ్రూట్స్ రావు, అలాగే అన్ని ప్రాంతాల్లో పెరగవు. ఇది లిమిటేషన్స్ అన్నమాట, ప్రాబ్లమ్స్. దిస్ ఈజ్ ద ఫ్లేవర్ సేవర్ టొమాటో కేటగిరీ లోపల మనకున్నటువంటి ఒక టాపిక్, అగ్రానమిక్ క్యారెక్టర్స్కి సంబంధించి. నౌ అనదర్ అగ్రానమిక్ క్యారెక్టర్, ఇంప్రూవ్డ్ వెరైటీ, గోల్డెన్ రైస్. అంటే మీ అందరికీ తెలిసిందే గోల్డెన్ రైస్ అంటే విటమిన్ ఏ ఎన్రిచ్డ్ వెరైటీ. ఇందాక దానిలోనేమో ఫ్లేవరు, టేస్టు కూడా ఉండేలాగా మెయింటెనెన్స్ చేయడం, అలాగే డిలేయింగ్ ద రైపెనింగ్ ప్రాసెస్. నౌ వీ కెన్ ఇంక్రీజ్ ద విటమిన్ ఏ. అంటే విటమిన్ ఏ దేనికి ఉపయోగపడుతుంది మనకి? ఐసైట్ని కంట్రోల్ చేసేటటువంటిది. రేచీకటి అని చెప్పేసి, నైట్ బ్లైండ్నెస్ అని చెప్పేసి చెప్తాం కదా, దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు రైస్ని ఫుడ్గా తీసుకుంటారు కాబట్టి విటమిన్ ఏ అనేటటువంటిది రీచ్ అవుతుందనే ఉద్దేశంతో రైస్ లోపల విటమిన్ ఏని ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. హౌ ఈజ్ పాసిబుల్? దిస్ ఈజ్ అంటే గోల్డెన్ రైస్ ఈజ్ ద వన్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్. Golden rice is a variety of rice produced through genetic engineering to biosynthesize the beta carotene, a precursor of vitamin A in the edible parts of rice. అంటే మనం తినే రైస్ లోపల విటమిన్ ఏ ఉంటుంది. ఆ విటమిన్ ఏ కారణం ఏంటిది? బీటా కెరోటిన్. About 1/3 of the world's population dependent on the rice as the staple food. The milled rice that is usually consumed is almost deficient in beta carotene. The provitamin A as such is the major nutritional disorder world over, particularly in people subsisting on rice. అంటే విటమిన్ ఏ డెఫిషియన్సీ వలన దట్ కెన్ కాజెస్ ద నైట్ బ్లైండ్నెస్. అందుకోసం అని చెప్పేసి దీన్ని ప్రిపేర్ చేయడం జరిగిందట. టు ఓవర్కమ్ విటమిన్ ఏ డెఫిషియన్సీ ఇట్ వాజ్ ప్రపోజ్డ్ టు జెనెటికల్లీ మ్యానిపులేటెడ్ రైస్ టు ప్రొడ్యూస్ బీటా కెరోటిన్ ఇన్ ద రైస్ ఎండోస్పర్మ్. రైస్ యొక్క ఎండోస్పర్మ్ లోపల ఈ బీటా కెరోటిన్ ప్రొడ్యూస్ అయ్యేలాగా జెనెటికల్గా మాడిఫై చేశారనమాట రైస్ని. ద ప్రజెన్స్ ఆఫ్ బీటా కెరోటిన్ ఇన్ ద రైస్ గివ్స్ ఏ characteristics yellow or orange color. Hence the provitamin A enriched rice are
appropriately considered as the golden rice. అంటే మనకి ఈ బీటా కెరోటిన్ యొక్క ఎఫెక్ట్ వలన మనకి రైస్ ఎలా ఉంటుంది, సమ్ ఆఫ్ ఎల్లో ఆరెంజ్ కలర్లో ఉండేటటువంటి ఉంటుందన్నమాట. దానివల్ల మనకి అది గోల్డెన్ రైస్ కింద కన్సిడర్ చేయొచ్చు. History. The search for a golden rice started off as a Rockefeller Foundation's initiative in 1982. అంటే దీని గురించి మనకి 1982లో స్టార్ట్ అయింది రీసెర్చ్ జీవితం. పీటర్ బ్రామ్లీ discovered in the 1990s that is the single phytoin desaturase gene can be used to produce lycopene from phytin in genetically modified tomato. The scientific details of the rice was first published in 2000. The first field trials of golden rice cultivars was conducted by Louisiana State University Agriculture Center in 2004. In several countries, GR has been breed with the local rice cultivators. The green revolutionలో పార్ట్గా golden rice has not yet been grown commercially and back cross is still ongoing in current variety to reduce yield drop. అంటే మనకి లోకల్గా పెరగాలి కదా, అందువల్ల లోకల్ వెరైటీస్ తోటి అంటే గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా లోకల్ వెరైటీస్ తోటి కల్టివేట్ చేయడం జరిగింది, అంటే క్రాసింగ్ ఓవర్ చేయడం జరిగింది. In 2005, Golden Rice 2 was announced at Syngenta, which produces up to 23 times more beta carotene than the original Golden Rice. అంటే గోల్డెన్ రైస్ 1 కంటే గోల్డెన్ రైస్ 2 ఎక్కువగా బీటా కెరోటిన్ అంటే 23 టైమ్స్ మోర్ అంట. అంటే మనకు కావాల్సింది ఏంటి, విటమిన్ ఏ అనేటటువంటిది, అంటే బీటా కెరోటిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేటటువంటి వెరైటీ వచ్చిందంట. హౌ టు బయోసిన్సిస్ ద బీటా కెరోటిన్ అంటే దాని యొక్క వే ఏంటి. గోల్డెన్ రైస్ వాజ్ క్రియేటెడ్ బై ట్రాన్స్ఫార్మింగ్ రైస్ విత్ బీటా కెరోటిన్ బయోసిన్సిస్ జీన్. అంటే మనకు జీన్స్ కావాలి కదా. పిఎస్వై అంటే ఫైటిన్ సింథేజ్ అనేటటువంటి జీన్ కోడ్ చేసేటటువంటిది పిఎస్వై. దట్ ఈజ్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ది డాఫిడిల్. ఇది ఫ్లవర్ మొక్క డాఫిడిల్ అనేటటువంటిది. అలాగే సిఆర్టిఎల్ కెరోటిన్ డీసాచురేజ్ అనేటటువంటి ఎంజైమ్ను కోడ్ చేసేటటువంటిది. దట్ ఈజ్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ది సాయిల్ బ్యాక్టీరియాలో నుంచి ఎర్వీనియా విరిడోవరా అనేటటువంటి బ్యాక్టీరియాలో నుంచి ఐసోలేట్ చేశారు. ఈ రెండు ఎంజైమ్స్ అనేటటువంటివి మనకి బీటా కెరోటిన్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి అన్నమాట. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ వీటి గురించి, అంటే విచ్ ఎంజైమ్స్ కోడెడ్స్ ద విచ్ క్యారెక్టర్ అనేటటువంటిది. The presence of beta carotene in the rice gives a characteristic yellow or orange color. The genetic manipulation to produce golden rice required the introduction of 3 genes encoding the enzymes phytoin synthase, carotene desaturase and lycopene beta cyclase. అంటే ఈ 3 ఎంజైమ్స్ అనేటటువంటివి అవసరం అవుతాయి అన్నమాట. It took about 7 years to insert the 3 genes for developing golden rice. అంటే ఈ 7 ఇయర్స్లో ఈ 3 జీన్స్ని ఒక మొక్కలోకి ఇంక్లూడ్ చేసి వెరైటీని ప్రిపేర్ చేయడానికి టైం పట్టింది. రీసెంట్లీ a group of British scientists have developed an improved version of golden rice. The new strain golden rice 2 contains more than 20 times the amount of provitamin A than the predecessors. It is claimed that a daily consumption of the 70 grams rice can meet the recommended dietary allowance for vitamin A. అంటే మనకి గోల్డెన్ రైస్ 1, 2 అన్నాం కదా. 2 ద్వారా ఎక్కువగా మనకి బీటా కెరోటిన్ అనేటటువంటిది లభిస్తుంది.
దీన్ని 70 గ్రామ్స్ని మన డైలీ లైఫ్లో ఫుడ్గా తీసుకోగలిగితే మనకు కావాల్సినటువంటి విటమిన్ ఏ అనేటటువంటిది లభిస్తుందంట. ద ఫుడ్ అలర్జీ రిసోర్స్ అండ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ ఆఫ్ ది యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా undertook research in 2006 that showed the patients from the new genes in the golden rice showed no allergic properties. అంటే మనకి మరి తినేటటువంటి ఫుడ్ వల్ల అలర్జీస్ రాకూడదు కదా, సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు, టాక్సిసిటీ ఉండకూడదు కదా. దానికి సంబంధించి రీసెర్చ్ చేసినప్పుడు అక్కడ ఎలాంటి అలర్జిటిక్ ప్రాపర్టీస్ కనిపించలేదంట వాళ్ళకి. ఎవరు చేశారు? నెబ్రాస్కా అనేటటువంటి యూనివర్సిటీ వాళ్ళు. వాట్ ఈస్ ద ప్రాసెస్? మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ జరిగేటటువంటి ప్రాసెస్ ఏంటి అన్నప్పుడు గోల్డెన్ రైస్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఐసోప్రినైడ్ యూనిట్స్ అనేటటువంటివి. ఈ ఐసోప్రినైడ్ యూనిట్స్ని సీక్వెన్షియల్గా యాడ్ చేసుకుంటూ పోతే మనకి బీటా కెరోటిన్ని ప్రొడ్యూస్ చేయవచ్చు. జిరానియల్ డిస్ఫాస్ఫేట్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడుతుంది. అంటే ఐసోప్రినైడ్ యూనిట్స్ని ఎక్కువగా యాడ్ చేసుకోవడం ద్వారా. ఈ జిరానియల్ డైఫాస్ఫేట్ కాస్త ఫైటోయిన్ సింథేజ్ అనేటటువంటి ఎంజైమ్ యొక్క యాక్టివిటీ వలన మనకి ఫైటోయిన్ సింథేజ్ అనేటటువంటిది డాఫ్డేల్ నుంచి ఐసోలేట్ చేశారు కదా, అది కాస్త ఫైటిన్ అనేటటువంటి కాంపౌండ్ని ఏర్పరుస్తుంది. ఫైనల్గా కెరోటిన్ డిసాచురేజ్ అంటే ఫైటిన్ కాస్త లైకోపిన్ అనేటటువంటి కాంపౌండ్ కింద ఏర్పడుతుంది. ఈ లైకోపిన్ అనేటటువంటిది ఏంటి? మనకి రెడ్ కలర్ ఇచ్చేటటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటిది కదా. మనకి ఇక్కడ ఆరెంజ్ ఆర్ ఎల్లో కలర్ ఫార్మేషన్ ఉండేటటువంటి బీటా కెరోటిన్ కావాలి. అందువలన లైకోపిన్ బీటా సైక్లేజ్ అనేటటువంటి ఎంజైమ్ యొక్క యాక్టివిటీ వలన మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే బీటా కెరోటిన్ ప్రోవిటమిన్ ఏ కంటైనింగ్ గోల్డెన్ రైస్ ఈజ్ ప్రిపేర్డ్. అంటే మనకు బీటా కెరోటిన్ అనేటటువంటిది ఏర్పడుతుంది అన్నమాట. మనకు కావాల్సింది ఏంటి? బీటా కెరోటిన్ కంటైనింగ్ రైస్. మనకి బీటా కెరోటిన్ ఉన్నటువంటి రైస్ వెరైటీ అనేటటువంటిది కావాలి. దానికి సంబంధించి అంటే గోల్డెన్ రైస్ని ప్రిపేర్ చేయడానికి కావాల్సినవి 3 ఎంజైమ్స్ అన్నాం కదా. లైకోపిన్ బీటా సైక్లేజ్, కెరోటిన్ డిసాచురేజ్, ఫైటిన్ సింథేజ్. దీస్ 3 జీన్స్ ఆర్ హియర్. ఇక్కడ చూడండి, ఈ మూడిట్లో ఏ ఎంజైమ్ యొక్క యాక్టివిటీ లేకపోయినా మనకు బీటా కెరోటిన్ అనేటటువంటిది ఫార్మేషన్ జరగదు. అంటే ఐసోప్రినైడ్ యూనిట్స్ కాస్త మనకి జిరానియల్ డిస్ఫాస్ఫేట్ కింద ఏర్పడితే ఆ డిస్ఫాస్ఫేట్ని కాస్త ఫైటిన్ సింథేజ్ అనేటటువంటిది ఫయోటిన్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పరుస్తుంది. ఫయోటిన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ లైకోపిన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ కెరోటిన్ డిసాచురేజ్ అనేటటువంటి ఎంజైమ్ యొక్క యాక్టివిటీ వలన ఏర్పడుతుంది. ఆ లైకోపిన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ బీటా కెరోటిన్ అనేటటువంటి కాంపౌండ్ కింద ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లైకోపిన్ బీటా సైక్లేజ్ అనేటటువంటి ఎంజైమ్ యొక్క యాక్టివిటీ వలన ఏర్పడుతుంది అన్నమాట. దీనివల్ల ఏంటి? 20 times మోర్ విటమిన్ ఏ అంటే బీటా కెరోటిన్ కంటైనింగ్ రైస్ ఈజ్ ఫార్మ్డ్. దట్ ఈస్ ద గోల్డెన్ రైస్ 2. అంటే ఓన్లీ 70 గ్రామ్స్ని ఇన్ అవర్ డైలీ లైఫ్లో ఫుడ్గా తీసుకోగలిగితే ఈ గోల్డెన్ రైస్ని మనకి విటమిన్ ఏ అనేటటువంటి ప్రాబ్లము అంటే ఏమంటారు, లోపం, డెఫిషియన్సీ అనేటటువంటిది లేకపోవడం వల్ల నైట్ బ్లైండ్నెస్ అనేటటువంటి దాన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు అన్నమాట. దట్ ఈస్ ద బేసిక్ ఆస్పెక్ట్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద విటమిన్ ఏ ఎన్రిచ్డ్ వెరైటీ గోల్డెన్ రైస్ ఫార్మేషన్. అంటే క్రియేట్ చేయడానికి కారణమే అది. వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్? Gene added that produces beta carotene. అంటే బీటా కెరోటిన్ అనేటటువంటి జీన్ యాడ్ చేయడం వల్ల రెడ్ ఆర్ ఆరెంజ్ కలర్లో ఉండేటటువంటి బీటా కెరోటిన్ అనేటటువంటిది ఏర్పడుతుంది.
దిస్ గివ్స్ రైస్ టు ద గోల్డెన్ కలర్. మనకి రైస్కి కలర్ అనేటటువంటిది ఇంప్రూవ్ అవడానికి కారణమవుతుంది. అంటే ఎండోస్పర్మ్లో విటమిన్ ఏ ఉంటుందని చెప్పేసి అన్నాం కదా. బీటా కెరోటిన్ ఈజ్ నీడెడ్ టు మేక్ విటమిన్ ఏ విచ్ హెల్ప్స్ విత్ ఐసైట్. అంటే ఈ బీటా కెరోటిన్ని మనం గోల్డెన్ రైస్లో ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఫుడ్గా తీసుకున్నట్లయితే వీ కెన్ ప్రివెంటెడ్ ద ఐసైట్ ప్రాబ్లమ్స్. అలాగే కెన్ బి యూజ్డ్ ఇన్ ఏరియాస్ వేర్ విటమిన్ ఏ డెఫిషియన్సీ ఈజ్ కామన్, సో ఇట్ హెల్ప్స్ టు ప్రివెంట్ బ్లైండ్నెస్. అంటే ప్రపంచంలో ఎక్కడైతే ఈ విటమిన్ ఏతో ప్రాబ్లంతో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ రైస్ని ఇవ్వడం ద్వారా ప్రివెంటింగ్ ద నైట్ బ్లైండ్నెస్ అనేటటువంటిది జరుగుతుందన్నమాట. వాట్ ఈస్ ద డిసడ్వాంటేజెస్ చూసుకున్నప్పుడు బీటా కెరోటిన్ లెవెల్స్ మే నాట్ బీ హై ఎనఫ్ టు మేక్ అన్ ఇంపాక్ట్. అంటే మనకి ఏదైనా ఎక్కువైనా తక్కువైనా ప్రాబ్లమే. కాబట్టి ఒకవేళ బీటా కెరోటిన్ లెవెల్స్ ఎక్కువగా లేకపోతే దాని ప్రభావం పెద్దగా కనిపించదు మనకి. కెన్ క్రాస్ బ్రీడ్ అండ్ కంటామినేట్ వైల్డ్ రైస్. అంటే మనం ఇప్పుడు గోల్డెన్ రైస్ని ప్రిపేర్ చేసాము, అది అన్ని ప్లేసుల్లో పెరగలేకపోయింది అనుకోండి, మనం లోకల్ వెరైటీ తోటి క్రాస్ చేస్తున్నాం. ఆ క్రాస్ చేసినప్పుడు ఆ గోల్డెన్ రైస్ అనేటటువంటి బ్రీడ్ లోపల ఉండే విటమిన్ ఏ అనేటటువంటిది ఉంటుందో ఉండదో తెలియదు, అంటే కంటామినేటెడ్ అయిపోతుంది అనేసి. ఫుడ్ ఫ్రమ్ గోల్డెన్ జెనెటికల్లీ మోడిఫైడ్ ప్లాంట్స్ మే హార్మ్ పీపుల్. అంటే మనం తీసుకునేది నోటి ద్వారా మన డైజెస్ట్ సిస్టంలోకి వెళ్తుంది కాబట్టి ఈ గోల్డెన్ రైస్ అనేటటువంటిది మనుషులకి హార్మ్ఫుల్గా ఉంటుంది అనేటటువంటిది, ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పేసి. ఇట్లా జెనెటికల్ మోడిఫైడ్ కదా. నెక్స్ట్, సీడ్ ఫర్ జెనెటికల్లీ మోడిఫైడ్ ప్లాంట్స్ కెన్ బి ఎక్స్పెన్సివ్. ఎలాగైనా జెనెటికల్ మోడిఫైడ్ సీడ్స్ యొక్క కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. అంటే కాస్ట్ పరంగా కానీ ఆ జెనెటికల్ మోడిఫైడ్ అంటే ఎలర్జిక్స్ ప్రాబ్లమ్స్ లేవని చెప్పారు, కానీ అయినా చిన్న డౌట్, అదే డిసడ్వాంటేజ్ కింద ఇక్కడ. అంటే లోకల్ వెరైటీస్తో క్రాస్ చేయడం వల్ల మనకు అందులో ఉండేటటువంటి క్యారెక్టర్స్ అన్నీ ఏమైనా లూజ్ అయిపోయేటటువంటి ఛాయిస్ ఉండొచ్చు అని చెప్పేసి అదొక డౌటు. మనకి బీటా కెరోటిన్ లెవెల్స్ మనకి ఎంత మోతాదులో కావాలో అంతకంటే ఎక్కువ తక్కువ అనేటటువంటిది, అంటే దాని యొక్క ప్రభావం మన మీద పడుతూ ఉంటుంది. అది డిసడ్వాంటేజెస్ కింద చెప్పడం జరిగిందన్నమాట. అంటే గోల్డెన్ రైస్, హౌ టు మేక్ దట్, అంటే వాట్ జీన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద బీటా కెరోటిన్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది గోల్డెన్ రైస్ వెరైటీ, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. అంటే మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ, గోల్డెన్ రైస్ లోపల ఏ ఎంజైమ్స్ కావాలి ప్రిపరేషన్ కోసం, ఆ ఎంజైమ్స్ని. నెక్స్ట్, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ అనేటటువంటిది. ఈ గోల్డెన్ రైస్ చాప్టర్ పెద్ద ఇదిగా ఉండదు, చిన్నగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని ఎగ్జామినేషన్ లోపల మనకి 5th యూనిట్ తరపున షార్ట్ లోపల ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ అని చెప్పేసి ఎస్ఐ లోపల అడగొచ్చు, లేదా ఏదో ఒక వెరైటీ గురించి రాయమని చెప్పేసి ఎగ్జామినేషన్లో అడగొచ్చు. మీకు ఎగ్జామినేషన్ పర్పస్ కోసం అయితే మనకి ఫ్లేవర్ సేవర్ టొమాటో 5 మార్క్స్ షార్ట్ క్వశ్చన్లో అడగొచ్చు. గోల్డెన్ రైస్ని 5 మార్క్స్ షార్ట్ లోపల అడగొచ్చు. లేదా ఎస్ఏ క్వశ్చన్స్ కింద జెనెటికల్లీ మోడిఫైడ్ అగ్రోనమిక్ ట్రైట్స్ కంటైనింగ్, అంటే ఇంప్రూవ్డ్ అగ్రోనమిక్ ట్రైట్స్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ గురించి రాయమని అడగవచ్చు. అర్థమైందా? ఇంప్రూవ్డ్ అంటే ఇక్కడ ఏంటి, ఇంప్రూవ్డ్ అగ్రోనమిక్ క్యారెక్టర్స్ కేటగిరీ లోపల మనకు ఉన్నవి ఫ్లేవర్ సేవర్ టొమాటో, అంటే టొమాటో యొక్క టేస్టు,
స్మెల్ ఇంప్రూవ్ చేయడంతో పాటు డిలేయింగ్ ద ఫ్రూట్ రైపెనింగ్ ప్రాసెస్. అది ఇక్కడ ఏంటి, ఇంప్రూవింగ్ ద విటమిన్ ఏ, అంటే విటమిన్ ఏ ఎన్రిచ్డ్ రైస్ ప్రిపరేషన్, దట్ ఈస్ ద గోల్డెన్ రైస్. అది అలా జరగాలంటే అందులో మనం బీటా కెరోటిన్ని ఇంప్రూవ్ చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చేసాం కదా, అందువల్ల ఇంప్రూవ్డ్ క్యారెక్టర్స్, ఇంప్రూవ్డ్ ట్రేడ్స్, అందులోనే అగ్రానమిక్ ఇంప్రూవ్డ్ ట్రేడ్స్ అని చెప్పడానికి అగ్రికల్చర్ పరంగా మనం ఆ కేటగిరీలో ఫ్లేవర్ సేవర్ టొమాటో గోల్డెన్ రైస్ చదువుకున్నాము. అదే లాస్ట్ క్లాస్లో అయితే మన జెనెటికల్ మాడిఫైడ్ ప్లాంట్స్ కేటగిరీ లోపల రెసిస్టెంట్ పవర్, అంటే ఇన్సెక్టిసైడల్ రెసిస్టెంట్ వెరైటీ, హెర్బిసైడల్ రెసిస్టెంట్ వెరైటీ, అవి రెసిస్టెంట్ బేసిక్గా ఉన్నవి. ఇవి రెండైతే వీఆర్ ఇంప్రూవ్డ్ ద క్యారెక్టర్స్ ఫర్ ద అగ్రికల్చర్ బేస్డ్, అంటే డిలేయింగ్ ద రైఫనింగ్ ప్రాసెస్ అనేటటువంటిది ఒకటైతే, ఇదేమో విటమిన్ ఏ ఎన్రిచ్డ్ రైస్ వెరైటీ అనేటటువంటి. కాబట్టి మీరు ఈ వేరియేషన్ గుర్తుంచుకోగలిగితే మీరు రాయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఏది ఏంటో తెలియకుండా కష్టమైపోతుంది కదా, అందువల్ల చెప్తున్నాను. అంటే మీరు ఈ ప్రతి ఏ ట్రాన్జెనిక్ ప్లాంట్స్ గురించి అయినా వాట్ ఈస్ ద బేసిక్, అంటే ఏ జీన్స్ కావాలి, ఆ జీన్స్ని దేని నుంచి ఐసోలేట్ చేసుకొచ్చారు, ఆ జీన్స్ వల్ల ఏం జరుగుతుంది, అంటే వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దట్ జీన్స్, దానికి మేజర్గా మీరు ఎగ్జామినేషన్లో రాయగలిగితే ఇంత పెద్ద ఎస్ఐ ఉన్నప్పటికీ కూడా మీకు షార్ట్ చేసుకోగలుగుతారనమాట. అందుకే అవి చెప్తున్నాను. అంటే విచ్ పర్పస్ వీ కెన్ ప్రొడ్యూస్ దిస్ టైప్ ఆఫ్ వెరైటీస్ అనేటటువంటిది మీకు బ్రెయిన్లో ఉండాలన్నమాట. దీస్ ఆర్ ద 4 ట్రాన్జెనిక్ ప్లాంట్స్.